సీతామహాలక్ష్మి గారి కోడలు కాపురానికి వచ్చింది. సారి పంపించారు. కళ్ళెం పట్టరమ్మా. చలివిడి మొత్తం మళ్ళీ దొరికింది నీకు. నన్ను నేర్పించడానికి వచ్చేసావు. శృతి, జరిగింది నీకు తెలుసు అనుకుంటాను. వద్దు శృతి, మీ నాన్నగారికి నేను ఇచ్చిన మాటతో నా పాట కరిగిపోయింది. నా దేవుడు నా గురువు, ఆయనతోనే నా పాట వెళ్ళిపోయింది. అంతే. దానికి భిన్నంగా ఏది నా జీవితంలో జరగకూడదు. శృతి, నువ్వు అనేటట్టు అనుకునేటట్టు నేను చలివిడవద్దను కాదు. గుండె నిండుగా నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగానే నిన్ను నేను ప్రేమించాను. కులం, అంతస్తు ఇవేవి నన్ను వెనక్కలాగలేదు. కానీ నేను నా ప్రేమను బయట పెట్టుకునే సమయంలో ఈ సంఘటన జరిగిపోయింది. శృతి, నా పాటను నేను మర్చిపోయాను. నువ్వు కూడా నన్ను మర్చిపో. ఈ పంతాలు మానేసి మీ నాన్నగారు చెప్పినట్లు. శృతి, శృతి, ఎందుకమ్మా నన్ను ఇంకా ఏడిపిస్తావు? కన్నతల్లి చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నా మాట వినమ్మా, 2 ముద్దలు తిను. అమ్మా శృతి, శృతి, నువ్వెందుకు ఇలా చావును కోరి తెచ్చుకుంటున్నావో అర్థం కావడం లేదు. నువ్వు మంచిదానివి కదూ, ఈ మందు వేసుకో. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదూ. ప్లీజ్ ప్లీజ్. మాలతి, దారి తప్పిన రవన్నయ్యని బయటికి గెంటేశారు. వాడిదో దారి నాదో దారి అయిపోయింది. ఎప్పుడో సరదాగా చేసిన ఏఎన్ఎం ట్రైనింగ్ ఇప్పుడు నాకు జీవనోపాధి అయింది. స్వతంత్ర హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాను. జయ, ఇప్పుడు శృతి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకు పంతం పట్టిందో తెలియదు. మురళీ పాట వినాలంటుంది. పాట వినే వరకు మాట్లాడనంటుంది. పచ్చి మంచినీళ్ళైనా ముట్టనంటుంది. మురళీ గానమే నా ప్రాణమని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మా హాస్పిటల్లో పడుంది. వద్దమ్మా, సంగీత సరస్వతిని అమ్మకానికి పెట్టద్దు. పూట గడపడం కోసం పాటను తాకట్టు పెట్టద్దమ్మా. మాస్టారి ఆత్మకు అశాంతి కలిగించు. మావయ్య గారు మీకు తెలుసా? తెలుసమ్మా, అది నేను చేసుకున్న అదృష్టం. స్వరాలే జీవితం అంటూ వెళ్ళిపోయారాయన. ప్రేమే జీవితం అంటూ పొందిన చేదు అనుభవాలతో చివరికిలా ఈ కిరాణా కొట్టుతో సమాధాన పడిపోయాను నేను. వద్దమ్మా, నా చేత ఇలాంటి పాపం చేయించద్దు. నీకేం కావాలో తీసుకెళ్ళమ్మా. వద్దండి, నన్ను బిచ్చగతం చేయొద్దు. కూడు పెట్టని సంగీతం మా ఇంట్లో ఎందుకు? ఇది ఇంకా మా ఇంట్లో ఉంటే బాధించే జ్ఞాపకాలు పీడిస్తూనే ఉంటాయి.
దయచేసి తీసుకుని 1 కిలో బియ్యం ఇవ్వండి. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసమ్మా, కానీ ఒక్క నిజం మాత్రం తెలుసుకో. నీ బిడ్డ ఆపరేషన్ ఖరీదు 25,000 రూపాయలు కదమ్మా. మురళి కంఠం, మురళి పాట, మురళి ప్రేమ. అతని కంఠాన్ని కత్తిరించిన కత్తెరతోనే నీ బిడ్డ గుండెకు ఆపరేషన్ జరిగిందమ్మా. గాయకుడిగా అతను పెట్టుకున్న ఆశయం, ప్రేమికుడిగా అతను పెంచుకున్న ఆశలు అన్నిటినీ గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్న గొప్ప శిష్యుడమ్మా మురళి. అక్కడ హాస్పిటల్లో నీ కోసం, నీ పాట కోసం నా చెల్లెలు శృతి కొనవిపురితో ఉంటే ఇక్కడ నువ్వు హాయిగా గాలి పీల్చుకుంటున్నావా? మురళి, 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 నీ పాట వినేంత వరకు మాట్లాడను, నీళ్లు తాగను, అన్నం తిన్ను అంటూ శృతి భీష్మించు కూర్చుంది. రా మురళి, నా మాట విను, రా. పాట నా గొంతులోంచి బయటికి రాలేదు. పాట పాట నా ఊహల్లోనే మిగిలిపోయింది. నీ కవిత్వం వినడానికి రాలేదు, నీ చేత పాడించడానికి వచ్చాను. అసలు నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు నాకు అర్థం కావడం లేదు. రా మురళి, రా, శృతిని కాపాడు. లేదు జయ, నేను రాలేను. నన్ను బలవంతం చేయకు. బలవంతం కాదు, బల ప్రదర్శన చేస్తే గానీ నువ్వు కదిలేలా లేవు. మర్యాదగా చెప్తున్నాను, వస్తావా రావా? జయ, నన్ను అర్థం చేసుకో. నేను రాను, రాలేను. మురళి, వస్తావా రావా? వస్తావా రావా? దుర్మార్గం నాది, ఈ పాపం నాది. మురళి గొంతును పూడ్చేసింది నేను, అతని పాటను కట్టేసింది నేను. ఒక పెద్ద శ్రీమంతుడికి భార్య కావలసిన నా కూతురు మురళి పాటకు అంకితమైపోతుందన్న భయం నన్ను రాక్షసుని చేసింది. అతని పాటకు ఉచ్చు బిగించాను. మురళి, ఆ రోజు నీ పాటనే పణంగా పెట్టి నా బిడ్డను బ్రతికించావు. ఈ రోజు నీ స్వరమే తన సర్వస్వం అనుకుని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన ఆ అమాయకురాలికి నీ పాటతో కొత్త జన్మని. మంచి తన కొండలా ఎదిగిపోతున్న నిన్ను చూస్తూ నాలాంటి వాళ్ళు, ఆయన లాంటి వాళ్ళు సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకునేలా చేయవయ్యా. పైలోకంలో ఉన్న మావయ్య గారు విని ఆనందించేలా పాడవయ్యా. ఒరే శివుడు, నువ్వే చేయించావురా. కళకు ప్రేమకు ఇంత పవిత్రమైన బంధం ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను రా. నువ్వు నీ ఆదర్శంతో నన్ను చేయించావు. నీ శిష్యుడు తన పాటతో, నిజాయితీతో, విశ్వాసంతో నిన్ను, నన్ను, మనందరినీ చేయించాడ్రా. రూపాయే లోకం అనుకుంటూ బతికిన నాకు నిన్ను తలుచుకుంటేనే నా తల పాతాళంలోకి కుంగిపోతుందిరా. పాపం మురళి, నన్ను క్షమించమని నేను అడగటం లేదు, కానీ నీ గానమే ప్రాణమన్న నా కూతురు కాదు బాబు. నీ ప్రేయసిని, నీ ప్రాణాన్ని కాపాడుకో బాబు. నీ పాటను శృతికి సొంతం చేయి బాబు. శృతిని సొంతం చేసుకో. ఒక్క పాట పాడు బాబు. ఒక్క ప్రాణం కోసం ఒక్క పాట. ఆలస్యం చేయకు బాబు. నువ్వు గురుదక్షిణగా ఇచ్చి నీ పాటను తాకెట్టు పెట్టుకున్న తాష్టుని నేనే కదా.
నేనే నిన్ను వేడుకుంటున్నాను, నేనే నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. ఒక్క పాట పాడు బాబు, ఒక్క పాట. శృతి శృతి ప్రియ శృతి, శృతి శృతి ప్రియ శృతి, స్వరమెత్తి పాడుతా నీ కోసం, సరికొత్త రీతిలో నీ కోసం, స్వరమెత్తి పాడుతా నీ కోసం, సరికొత్త రీతిలో నీ కోసం, ఇన్నాళ్ళ నీ మౌన గీతం, ఇన్నాళ్ళ నీ మౌన గీతం, ఇక పైన మన యుగళ గీతం. ఓ శృతి శృతి ప్రియ శృతి. గురుదేవునికి స్వరదక్షిణగా అంకితమిచ్చిన ఆ పాట, రెక్కలు కట్టి గొంతు గూటిలో నొక్కి పట్టిన నా పాట. గురుదేవునికి స్వరదక్షిణగా అంకితమిచ్చిన ఆ పాట, రెక్కలు కట్టి గొంతు గూటిలో నొక్కి పట్టిన నా పాట. నీ గుండె తీగలో నినదిల్చగా, నీ గుండె తీగలో నినదిల్చగా, నా గురువు రాగాత్మ దీవిల్చగా. ఓ శృతి శృతి ప్రియ శృతి. ఆడిన మాటకు తాకట్టుపడి మోడులా పడి ఉన్నాను, ఎదుగుతున్న నీ ప్రేమకు లోబడి ఎదురు తెన్నులు చూశాను. ఆడినాటకు తాకట్టుపడి మోడులా పడి ఉన్నాను, ఎదుగుతున్న నీ ప్రేమకు లోబడి ఎదురు తెన్నులు చూశాను. ఇక నేను పలికే ప్రతి గీతం, ఇక నేను పలికే ప్రతి గీతం, ఒక నీకు నీకే అంకితం. ఓ శృతి శృతి ప్రియ శృతి, స్వరమెత్తి పాడుతా నీ కోసం, సరికొత్త రీతిలో నీ కోసం, ఇన్నాళ్ళ నీ మౌన గీతం, ఇక పైన మన యుగళ గీతం. ఓ శృతి శృతి ప్రియ శృతి, శృతి శృతి ప్రియ శృతి.